కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేసి 15 రోజులైనా సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందని పరిస్థితి. ముందస్తు పంట సాగు చేయడానికి సిద్ధపడిన రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ డెల్టాలో పంటలు ముంపుకు గురికాకుండా ఉండటం కోసం చేపట్టిన పనులు నత్తనడకన సాగడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గోదావరి డెల్టా పరిధిలోని సెంట్రల్ డెల్టా సాగు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏళ్ల తరబడి పంట పొలాలు మునిగిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా ముంపు బారిన పడిన పొలాల్ని రక్షించేవారే కరువయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లొల్ల, వాడపల్లి, మెర్లపాలెం, ఆత్రేయపురం గ్రామాలకు చెందిన పంట పొలాల్లో వర్షం నీళ్లు నిలవయ్యి చెరువుల్ని తలపించేవి. దీంతో ఆయా ప్రాంత రైతుల కన్నీటిని తుడిచేందుకు కూటమి ప్రభుత్వం ఇటీవల నడుం బిగించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశాబ్దాల కల సాకారం చేశారు. ఎట్టకేలకు 2,30,00,000 రూపాయలతో సైఫర్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. అయితే నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో బ్యాంకు కెనాల్కు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ కాలువ కింద నుంచి డ్రైనేజ్ ద్వారా ముంపు నీరు మురుగు కాలువలోకి మళ్లించే ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులకు పర్యవేక్షణ కరువైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. సార్ మురికి కడుతున్నారండి, మాకు లేట్ అయిపోతుందండి. నీరు కింద జూన్ 10కే ఇవ్వాలండి మాకు. అలాంటి వాళ్ళు కొంతమంది 15 అంటున్నారు, మళ్ళీ 20 అంటున్నారండి. 20కి ఇస్తే మేము నాట్లు వేసుకోక్కర్లేదండి. డ్రైన్ అండి, మురికి డ్రైన్ అండి మాకండి అవతలకండి. వాళ్ళు ఏంటంటే ఈ నెల నుంచి కాలమానం వర్షాల వల్ల పని చేయలేకపోయారండి. వీళ్ళు పని అట్టిన కాడి నుంచి వానండి పాపం. మేము దానికి ఇబ్బంది పడుతున్నామండి. ఇటీవల సెంట్రల్ డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశారు. అమలాపురం, గన్నవరం కాలువలకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సైఫన్ పనులు చేపట్టడంతో ముక్తేశ్వరం కాలువకు నీటిని నిలుపుదల చేశారు. దీంతో ముందస్తుగా సాగు చేపట్టి ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటల్ని కాపాడుకోవాలనే రైతుల ప్రయత్నానికి విఘాతం కలుగుతోంది. అదే మాకు బాగా ముంపు కింద ఉంటుందండి. ఇప్పుడు 10 సంవత్సరాలు పట్టి ముంపు కింద ఉంటుంది. చేలు నాట్లు వేసాక 2-3 సార్లు మునిగిపోతున్నాయి. శుభ్రంగానే మునిగిపోతుంటే అలాగా కాలం కట్టేమంటే కడతలేదు. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడతాం. అది ఇప్పుడు తవ్వుతున్నారు పడుతుంటే ఈ రోడ్ ఈ తవ్వి డ్రైన్ తవ్వి రాళ్ళకి వెళ్తామండి. రాళ్ళ కాలంకి వెళ్తామండి. మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఇబ్బంది పడి పోలు అంత నాట్లు వేసుకున్న తర్వాత కులిపోతే 2-3 సార్లు నాట్లు వేసుకుంటే కానీ పని అయ్యేది కాదు. లేట్ అవుతుందండి. మాకు నీరు ఇవ్వలేదండి. నీరు ఇవ్వకపోతే ఆగుమూలు వేసుకుంటానికి ఇబ్బంది అవుతుందండి. జూన్ 10 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మొక్కుబడిగా సాగుతున్నాయి. ఈ కాలువ పనుల నిర్మాణం ఆలస్యం కావడంతో కాలువలకు నీటిని నిలుపుదల చేశారు. దీంతో ఈ ప్రాంతంలో సాగు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సైఫర్ నిర్మాణం వల్ల దాదాపు 1000 ఎకరాలకు ముంపు తప్పనుంది. ప్రస్తుతం సెంట్రల్ డెల్టా ద్వారా అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులకు సాగునీటి కష్టాలను తీర్చడానికి ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సైఫోన్ పనులకు ఆటంకం కలగకుండా కాలువలకు నీరు వెళ్లే విధంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కాలువలకు సాగునీరు విడుదల చేయడంతో ముందస్తు సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.